ఈరోజు ఈ 12 నాడు ఫిబ్రవరి సమ్మె ఎందుకు అనే ప్రశ్న గురించి అందరూ ఆలోచిస్తున్నారు. రోజు పేపర్లో చర్చ వస్తున్నాయి. ఈ 12 అనేటువంటి సమ్మె అనేటువంటిది చేస్తే ఉపయోగం ఏంటి, దానిలో ఉన్న డిమాండ్స్ ఏంటని గమనించినప్పుడు స్వతంత్రం 1947 వస్తే ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు పనిచేస్తే అతనికి ఇచ్చే పెన్షను ఆయన ఎమ్మెల్యే అయిపోయినాక సగం జీతము 100 ఏళ్ల వరకు ఇస్తున్నారు. ఒక ఎంపీ గారికి 5 సంవత్సరాల డ్యూటీ చేస్తే ఆయనకి ఇచ్చే పెన్షను 100 ఏళ్ల వరకు సగం జీతం ఉంటుంది. అంటే ₹1,00,000 ఉంటుంది దాదాపు. కామినేని హాస్పిటల్ నుంచి యశోద దాకా ట్రీట్మెంట్ ఫ్రీ. అట్లాగే ఒక కార్మికుడు 35 ఏళ్ళు పనిచేస్తే వస్తున్న పెన్షన్ ఎంతనా? 3,000, 4,000. వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్, వితంతు పెన్షన్లతోటి దగ్గర ఉన్నది, అంత కట్టేం లేదు. ఇదా స్వతంత్ర ఫలం ఆశించి 1942లో కార్మికులందరూ భుజం కలిపి యుద్ధం చేసి ఈ దేశం స్వతంత్రం కావాలని కొట్లాడిన దానికి ఫలితం ఇదా? ఇందుకోసమైనా మనం ఆ రోజు కార్మిక వర్గం నిలబడ్డది. కార్మిక వర్గం స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం కాలేదా? ఇది ఒక ప్రశ్న మిత్రులారా. అది ఆ పెన్షన్ అనేటువంటిది మినిమం 10,000 పెన్షన్ టు బి ఎన్ష్యూర్డ్ టు ఆల్ వర్కర్స్ అనే డిమాండ్ ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్. అట్లాగే కనీస వేతనాల అమలు. వస్తువులు పెరిగినప్పుడు డిఏ పెరిగి కనీస వేతనం డిసైడ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కల ప్రకారం ఇస్తున్నది. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ₹783 కాంట్రాక్ట్ కార్మికునికి ఇస్తే ప్రైవేటు పరిశ్రమలో ₹470. ఆడ 22,000 ఇస్తే ఇక్కడ 14,000. అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్ అయ్యే ఖర్చు, తినే ఖర్చు బయట కంపెనీలో తినేటైనకు ఏమైనా ఎక్కువైతుంది కానీ తక్కువ అయితే కాదు కదా. మరి ఈ అసమానత ఏంది? దీన్ని ప్రశ్నించడం కోసం ఈరోజు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ఈ వేజెస్ అనేటువంటి రివిజన్ జరగాలి, ఎన్షూర్ చేయాలని డిమాండ్ పెట్టి ఈ సమ్మె పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఈఎస్ఐసి ఉన్నది రామచంద్రాపురంలో. ఈఎస్ఐసిలో మన కార్మికుని కాంట్రిబ్యూషను, యజమాన్యుల కాంట్రిబ్యూషన్ 3.25 వాళ్ళ కాంట్రిబ్యూషన్, 0.75 మన పర్సెంటేజ్ ₹100 కాంట్రిబ్యూషన్తో కేంద్రానికి చెల్లిస్తే ఆ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతింత ఇచ్చి ఈ మన దగ్గర ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 డిస్పెన్సరీలు, ఒక రామచంద్రాపురం హాస్పిటల్ ఉన్నది మిత్రులారా. ఆ సొమ్మెంతో తెలుసా మీకు? ₹1,76,000 కేంద్ర ప్రభుత్వం కార్మికులు ఇచ్చిన డబ్బులు, యజమాన్యం ఇచ్చిన డబ్బులు ఎఫ్డీల రూపంలో, ఇన్వెస్ట్మెంట్ రూపంలో, ఎల్ఐసిలో, ఇంకో పబ్లిక్ సెక్టార్లో పెట్టి ఈరోజు మనకు పారాసెటమాల్ లేదు, డోలో లేదు, లేకపోతే ఇంకో ట్యాబ్లెట్ లేదని ఏ డిస్పెన్సరీలో ఉండే దౌర్భాగ్యం, మన రామచంద్రపురం హాస్పిటల్లో అంబులెన్స్ లేని దౌర్భాగ్యం, కార్మికుల్ని ఈ విధంగా పెట్టి ఈ ₹176 కోట్లు ఫిక్స్డ్ చేసుకొని వ్యాపారాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఈ ప్రభుత్వ దోపిడీ పైన పోరాటానికే 12 ఫిబ్రవరి గొంతెత్తబోతుంది. కార్మిక వర్గం యుద్ధం ప్రకటిస్తుంది. ఈ రోజు ఆ 1,76,000 కోట్లను రిలీజ్ చేసి డిసెంట్రలైజ్ చేస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ₹10,000 కోట్ల వస్తాయి, పైన వస్తాయి. అయితే ఈ కార్పొరేట్ యశోదాను అట్లాగే కాంటినెంటల్ మించిన హాస్పిటల్ మన రామచంద్రపురం అవుతుంది, ప్రతి డిస్పెన్సరీ అవుతుంది. సోగిలేదా ఈ ప్రభుత్వానికి? ఆత్మనిర్భారత, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్, ఏ స్వస్థత, ఇవన్నీ కుక్కలకు, మన ఇళ్ళ కుక్కలకు, చిన్న చిన్న కుక్క పిల్లలకు పేర్లు పెడతారు చూడు, అట్లా రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు మన విశ్వగురు గారు. ఈ ఆత్మనిర్భారత అంటే అర్థం ఇదా? ₹1,76,000 కోట్ల ఎఫ్డీలు చేసుకొని వర్కర్లకు సౌకర్యం లేని దౌర్భాగ్యం ఎట్లుంటుందండి? హైదరాబాద్ లో డిస్పెన్సరీ 15 ఇండస్ట్రీలు ఉంటే 5 గంటలకల్లా క్లోజ్ చేస్తాడు. ఎవరికేమైతే దిక్కు మొక్కు అంబులెన్స్ లేని దౌర్భాగ్యం ఉన్నది. అట్లాగే ఈ రామచంద్రపురం హాస్పిటల్లో ఎన్ని పరీక్షలు చేయగలుగుతున్నారు, ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారు? రామచంద్రపురం ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్కి వెళితే ఒక 2 మొగోళ్ళు కనుక చక్కగా నడిస్తే సందులో తలుక్కుటం ఎదురుగా, ఆడమే మొగైన నడిచే పరిస్థితి లేదు. 2 మొగరు కూడా అడ్డం నడిగి ఆ సందులకి జరగాలి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి, ఘనపురం దౌర్భాగ్య పరిస్థితి అది. కాబట్టి మిత్రులారా, ఆరోగ్యం అనేది కార్మికుని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వం యొక్క తన సొంత డబ్బులు కావవి, కార్మికుల కాంట్రిబ్యూషన్, మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్,
1,76,000 కోట్ల రూపాయల మిగులున్నాయి నీ వద్ద. 19,000 కోట్లు ఎఫ్డీలు పెట్టినావు, ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు. మా డబ్బులు మా కీరా నీ మొదలారా అని చేస్తున్నాం డిమాండ్. అది ఫిబ్రవరి 12 నాడు గొంతెత్తి దేశమంతా నినదించబోతుంది. దీంట్లో పాల్గొందామా, మౌనంగా ఉందామా? ఇది మన ముందున్న ప్రశ్న మిత్రులారా. మనకు ఈ డబ్బుల్ని ఎట్లా చేస్తున్నారంటే కార్మికుల గురించి ఆలోచించే దౌర్భాగ్యం లేదు. మనకు గుర్రం జాషువా గారని ఒక పెద్ద కవి, ఆయన చెప్పిండు భారతదేశంలో కార్మికుల పరిస్థితుల మీద. ప్రతిమల పెళ్లి చేయుటకు లక్షలు కోట్లు వెచ్చింతురు గాని దుర్మతులైన దుర్భాగ్య ఆకలితో అలమటించే ఫకీరుల పేదల శూన్య పాత్రలన్ మెతుకు విదిల్చరి భారతవనిన్. ఫకీరులు బిచ్చపోడు నిలబడి వాడు ఆకరిస్తుంటే అందులో మెతుకు విదిలించారు. 33 కోట్ల దేవతలు, 3 మతాల దేవతలు వెలసిల్లిన భారతావనిన భాగ్యహీనుల క్షుత్రులారునే. ఈ దుర్భాగ్యం పేదల యొక్క కడుపు నిండుతుందా? 33 కోట్ల మంది దేవతలు, 3 మతాల దేవతలు ప్రడవిల్లుతున్నారు ఈ దేశంలో, రోజుకు ఇబ్బంది పడతా ఉన్నారే. ఈ దేశంలో 53 కోట్ల మంది ఒక ఐరన్ లోపం వల్ల సతమతం అవుతా ఉన్నారు. 22 కోట్ల మంది పిల్లలు దాదాపు అసలు వాళ్ళకి విటమిన్ లేక లోపం ఉందని సర్టిఫికెట్స్ ఇస్తా ఉన్నారు. ఈ దేశం దౌర్భాగ్య పరిస్థితి కారణం ఎవరు, ఎందుకు అనేది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలా, పక్కకే ఉన్నది మన ప్రావిడెంట్ ఆఫీస్. మన పైసలు వాళ్ళ పైసలు కట్ అయినాక 2014 తర్వాత బేసిక్ వేజెస్ ఉంటే మేము తీసేస్తామని పిఎఫ్ ఇస్తే దాని మీద గౌరవ కేరళ హైకోర్టు తీర్పిచ్చింది. ఒరే తప్పురా సన్నాసి, పిఎఫ్ సన్నాసి, నువ్వు చేసే తప్పుడు లెక్కలు. ఉద్యోగి రిటైర్డ్ అయిపోయినప్పుడు యావరేజ్ పే 60 నెలలు తీసుకోవద్దురా, యావరేజ్ పే 12 నెలలే తీసుకోవాలి. ఆ 12 నెలల జీతం పెన్షన్ 2014 నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తే దాన్ని పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు పోయి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నథింగ్ డూయింగ్, ప్లీజ్ ఇంప్లిమెంట్ అనేది. అదే ప్రభుత్వం 1972 పెన్షన్ చట్టం చెప్తున్నది. నకరా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పెన్షన్ ఈజ్ నాట్ ఎ బెగ్, పెన్షన్ ఈజ్ ఇన్హెరెంట్ రైట్ ఆఫ్ ది వర్కర్. పెన్షన్ అనేటువంటిది రిటైర్డ్ అవుతున్న కార్మికునికి సగం జీతం ఇవ్వాలి. ఈ 2,000, 3,000, 5,600 తప్పు అని చెప్పి తీర్పు సుప్రీంకోర్టు చెప్పినా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ అనేది ఒక హక్కుగా ఉండాలని కోరుతూ ఫిబ్రవరి 12 నాడు గర్జించబోతుంది కార్మిక వర్గం. అదే ఫిబ్రవరి సమ్మెను చేద్దామా వద్దనే ప్రశ్న మనం